నమస్తే సార్. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ప్రజెంట్ మనం కనుక చూసుకుంటే మార్కెట్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ రన్ చేసే వాళ్ళు కానివ్వండి, పానిక్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఉండబోతుంది, రాబోతుంది. ఇక మీదట మనుషుల అవసరాలు ఇంతగా ఉండకపోవచ్చేమో, పని ఇంతగా ఉండకపోవచ్చేమో అన్నదానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మార్కెట్లో దీనికి ఉన్న ఇంపాక్ట్ ఏంటి? మనం స్టెప్ తీసుకోవాలి అంటే అసలు ఏ విధంగా తీసుకుంటే బెటర్ అంటారు? అసలు చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మెయిన్లీ యాజ్ ఆఫ్ నో రెసిషన్ మీద లే ఆఫ్స్, అట్ ద సేమ్ టైం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక కంపెనీలు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందేమో, ఇవి అన్ని జాబ్స్ని ఆక్యుపై చేస్తాయేమో అని మళ్ళీ ఒక చిన్న పుకార్ మార్కెట్లో మొదలైంది. అబ్సల్యూట్లీ ఇది పుకార్ మాత్రమే. ఎందుకు అంటే క్యాలిక్యులేటర్ రోజుల నుంచి ఈ భయం ఉంది. క్యాలిక్యులేటర్ ఇన్వెంట్ చేసిన కొత్తల్లో కూడా జనాలు ఎలాగ భయపడ్డారు, క్యాలిక్యులేషన్స్ అన్నీ అవే చేసేస్తుందట, మనం ఇంకేం చెయ్యక్కర్లేదు, ఇది వచ్చిందంటే ఉద్యోగాలు పోతాయని. ఏటీఎం వచ్చిన కొత్తల్లో కూడా అలాగే మాట్లాడారు. ఒక ఏటీఎం ఒక చోట ఇన్స్టాల్ చేస్తే బ్యాంక్లో 4 ఉద్యోగం పోతుంది, ఏటీఎంస్ని ఇండియాలో ఇన్స్టాల్ చేయొద్దని ఒకనొక టైంలో ఎస్బీఐ ఎంప్లాయీస్ స్ట్రైక్ కూడా చేశారు. ఈవెన్ కంప్యూటర్స్ తీసుకొచ్చినప్పుడు కూడా, కంప్యూటర్ తీసుకొస్తే వర్క్ స్పీడ్ అవుతుంది, మా వర్క్ తగ్గిపోతుంది, మా ఉద్యోగాలు తగ్గిపోతాయని. మీరు ఏ 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి ఏ కొత్త టూల్ టెక్నాలజీ వచ్చినా సరే ఈ చిన్న ప్యానిక్ సిచ్యువేషన్ ప్రతిసారి క్రియేట్ అవుతుంది. అయితే సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు ఒక కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ జాయిన్ అవ్వాలని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. ఆయన అయ్యేటప్పుడు ఒక ఇంటరాక్షన్ సెషన్ ఇనీషియల్గా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ విత్ ద కంప్యూటర్ అంటే మెయిన్లీ అందులో చెప్పిన ఒక పాయింట్, ఈ రోజుకి నాకు గుర్తున్న పాయింట్ ఏంటంటే కంప్యూటర్ ల్యాక్స్ సెన్స్ అండి. కంప్యూటర్కి సెన్స్ ఉండదు. మీరు ఏదన్నా చెప్పండి, ఎన్నైనా మాట్లాడండి, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ అయినా మాట్లాడండి, కంప్యూటర్కి మెషిన్కి అనేదానికి సెన్స్ ఉండదు. అంటే ఈరోజు నా చేతిలో ఒక రివాల్వర్ ఉంది, నేను ఒక మనిషిని షూట్ చేయొచ్చు, షూట్ చేయాలా చేయకూడదు అన్న ఆలోచన నాది, బట్ ఎవరు షూట్ చేసినా మిషన్ పనిచేస్తుంది. కంప్యూటర్ కూడా అంతే, మీరు ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా, నెగిటివ్ పర్పస్ మీద యూజ్ చేస్తున్నారా అనేది మిషన్కి తెలియదు ఎప్పుడూనా. అయితే ఆ స్థాయి దాటి ఇవాళ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం మాట్లాడుతున్నాం. కృత్రిమ మేధస్సు స్థాయికి కొత్త కొత్త టెక్నాలజీస్ని టూల్స్ని డిజైన్ చేస్తున్నారు. రీసెంట్గా ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ టాపిక్లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే చాట్జీపీటీ అనే టూలు మీరు ఏ ప్రశ్న అడిగినా సాల్వ్ చేస్తుంది. ఎటువంటి కాంప్లికేటెడ్ ఎగ్జామ్స్ అయినా సరే, మేజర్ సొల్యూషన్స్ అయినా సరే మీకు రిజల్ట్ ఇస్తుంది అన్నది ఒకటి తయారైంది. అట్ ద సేమ్ టైం చాలా సింపుల్గా చూసుకుంటే దానికి సెన్స్ ఉందా లేదా మనం ఆలోచించాలి. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక సెన్స్ అన్నదానికి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. రీసెంట్గా ఒక ఛానల్లో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసాను. అతను ఏం చేశాడంటే ఒక యాంకర్ది ఫోటో తీసి, చూడండి ఇప్పుడు మీ చాట్ జీపీటీ ఎలా చేపిస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మీరు మాట్లాడకుండానే మీ ఫోటోతోనే మీరు వీడియో చెప్పినట్టు చేపిస్తానని ఒక వీడియో ఫోటో తీసి పెట్టి ఒక స్క్రిప్ట్ ఏదో కాపీ పేస్ట్ చేసి రెండింటిని మిక్స్ చేశాడు. ఆ పర్సన్ మాట్లాడకుండానే మాట్లాడుతున్నట్టు వీడియో సింక్ అవుతుంది. బట్ అంత సింక్రనైజేషన్లో జరిగిన మిస్టేక్ ఏంటి అంటే 2024 లేదా 2023 అన్న ఒక ఇయర్ వచ్చినప్పుడు మిషన్ ఎలా చదివింది, 2023 అని చదివింది. సో దట్ వాజ్ ద మిస్టేక్. సో మనిషికి ఉండే క్రియేటివిటీ కానీ, మనిషికి ఉండే స్పాంటేనిటీ కానీ, మనిషికి ఉండే సెన్స్ కానీ, మనిషికి ఉండే లాజికల్ థింకింగ్ కానీ మెషిన్కి ఉండదు. మీరు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటిని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు తప్ప బియాండ్ ది హ్యూమన్ ఇమాజినేషన్ ఏ పని చేయలేదు మెషిన్. సో 100% వాట్ వీ కాల్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనుషులు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కొత్త టూల్ వచ్చిందంటే దాన్ని ఉపయోగించుకునే విధానాలు, ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయని అర్థం. అంతే తప్ప అది మన ఉద్యోగాల్ని రీప్లేస్ చేస్తారని ఎప్పటికీ అనుకోకూడదు. ఈరోజు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉన్నాడు, ఒక సినిమా తీశాడు, అదే ఒక మెషినో లేదంటే ఒక టూలో ఆలోచించి తీయగలదా? లేదా మీరు ఒక పెయింటింగ్ వేయాలి అనుకున్నారు, అది మీ ఇమాజినేషన్లో డిజైన్ చేయబడి ఉంటుంది. అంతే తప్ప ఒక సెట్ ఆఫ్ మెషిన్కి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మీలాగా అది పెయింట్ చేయలేదు, మీలాగా కనీసం అది మాటలు కూడా మాట్లాడలేదు, మీలాగా ఒక జోక్ ప్లే చేయలేదు. ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వస్తే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇది మీలాగా అది చేయలేదు. ఇప్పుడు ఒక నేవల్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు, వారిలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, అలాంటప్పుడు డెసిషన్ తీసుకునేది బేస్డ్ ఆన్ హిస్
హ్యూమన్ ఇంటెలిజెన్స్, మెషిన్ ఇంటెలిజెన్స్ బేస్ మీద మనం వార్లో డెసిషన్స్ తీసుకోలేం. ఇలాంటి ఎన్నో కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే మైట్ బి మీకన్నా కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయగలదు, కొంచెం ఫాస్ట్గా రిజల్ట్స్ తీసుకురాగలదు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మళ్ళీ మనం కొత్త బిజినెస్ మోడల్స్ ఏంటి, కొత్త అప్డేట్స్ ఏంటి, ఈ టెక్నాలజీని ఏ మిషన్స్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి తప్పించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు పోవు, ఇంకొంచెం పెరుగుతాయి, వాటిని యూజ్ చేసుకునే అప్లికేషన్స్ పెరుగుతాయి. సో ఎప్పుడు కూడా మార్కెట్లో ఒక కృత్రిమ మేధస్సుకి మనిషి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటివి ఎన్ని వచ్చినాయి, దీనికి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఆల్రెడీ యూఎస్లో కానీ తెలుగులో కానీ మనకు కొన్ని మూవీస్ వచ్చాయి. రోబో మూవీ చూసుకున్నా, ఐ రోబో చూసుకున్నా, టెర్మినేటర్ కానీ, ఇవన్నిటి తాలూకా రిజల్ట్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ రోబోట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా డెవలప్ చేస్తున్నామో ఇవి మన మీద డామినేట్ చేస్తాయేమో, వీటంతటివి ఆలోచించుకొని మనిషిని కంట్రోల్లో ఉంచుతాయేమో అని భయపడడానికి సినిమాలు కొంత ఇంపాక్ట్, బట్ 100% అది జరగదు ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నా లేదా ఎంప్లాయ్మెంట్ పోతుందన్న భయం, ఈ రెండు చాలా ఎక్కువగా జనాల్లో కనిపిస్తున్నాయి. క్లారిటీ ఒకటి అండ్ యూజ్ ఏంటి, మనకి ఎంతవరకు యూజ్ ఉంటుంది, ఎంతవరకు మన పర్పస్ ఉంటుందని చాలామందికి ఆ క్యాలిక్యులేషన్ తెలియట్లేదు. మేబీ ఆలోచించే అవకాశం కలిగే ఒక చిన్న సోర్స్ అని చెప్పుకోవచ్చు మన ఈ ఎపిసోడ్. దీనికి ఒక అడిషనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సోషల్ మీడియాలోని ఒక జడ్జ్ హీరింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య అది చాలా పాపులర్ అయింది. అతని దగ్గరికి ఒక ట్రాఫిక్ వైలేషన్ అయిన ఒక కేసు వచ్చింది. జడ్జి ఏజ్ ఈజీలీ 55-60 ఇయర్స్ ఉంటాయి. ట్రాఫిక్ వైలేట్ చేసింది ఎవరు అంటే ఒక 80 ఇయర్స్ ఉన్న పర్సన్. ట్రాఫిక్ ఎందుకు వైలేట్ చేశాడు అని జడ్జి అడిగినప్పుడు, సార్ నా కొడుక్కి 60 ఇయర్స్, నాకు 80-85 ఇయర్స్, నా కొడుక్కి క్యాన్సర్, తను ప్రతి వీక్కి 2 times హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. ఆ ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో నేను అనుకోకుండా సిగ్నల్ని క్రాస్ చేశాను, ఎక్స్క్యూజ్ చేయండి అని ఆయన చెప్పాడు. సో జడ్జి ఆ కేసు విని, మీరు 80 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చిన మీ కొడుక్కి ఇంకా మీరు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా తీసుకొని మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాకు ఇది చాలా నచ్చింది, నేను ఈ కేసు కొట్టేస్తున్నాను అని కేసు కొట్టేశారు. ఇదే కేసు మనం ఒక మెషిన్కి ఇస్తే ఏం చేస్తుంది, వెంటనే డిసైడ్ చేస్తుంది ఎస్ ఆ నో అని. ఎస్ ఆ నో అనేది మీరు ఎప్పుడు స్పాంటేనియస్గా డిసైడ్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ ఎ పర్సన్. అందుకే మనకి సెన్స్ అని చెప్పాలి. ఆ సెన్స్ అనేది కంప్యూటర్కి ఎప్పటికీ రాదు. థ్యాంక్ యూ సుధీర్ సార్. సార్ ఇలా చాలా మందికి మీరు అన్నట్టుగానే ఆ వై రీజన్ ఏంటో తెలీదు, దానికోసం బిజినెస్లో ఎలా సస్టైన్ అవ్వాలో తెలియక చాలా కొలాప్స్ అవుతుంటాయి మంచి మంచి కంపెనీస్ కూడా. మనం మాట్లాడుకున్నప్పుడు వాటి గురించి మనం విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత మంచి ప్రోడక్ట్ ఎలా ఫెయిల్ అయింది అని మనమే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. అలా ఎవరికైనా మంచి మంచి థాట్స్ ఉండి బిజినెస్లో ముందుకు రావాలి అనుకున్నా, కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటే తెలుసుకోవాలి అనుకున్నా, ఆల్రెడీ మార్కెట్లో ఇన్వైట్ చేసిన బిజినెస్ని ఇంకా కొంచెం మార్కెట్లో బిజీగా తీసుకెళ్లాలన్నా అసలు ఏ విధంగా గైడెన్స్ కావాలనుకున్నా మీ టైం ఏ విధంగా ఉంటుంది అంటారు? వెరీ గుడ్ ఉషా గారు. మనం ఎండ్ ఆఫ్ ది మార్చ్ 4 days హైదరాబాద్లో ఒక వర్క్షాప్ ప్లాన్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ ఎ 4 days వర్క్షాప్, నాట్ ఏ 2 days వర్క్షాప్. 4 days వర్క్షాప్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మన దగ్గరే హోటల్లో ఉంటారు. నాతో పాటు ఇంకా 2-3 బిజినెస్ ట్రైనర్స్ ఉంటారు. ఎవరైనా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టేటప్పుడు, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే ఒక 40-50 టాపిక్స్ కవర్ చేసేవాళ్ళం. మీరు ఇది ఫాలో అయితే సరిపోతుంది, ఈ ఫండమెంటల్స్ చూసుకోండి, ఫర్దర్గా మీకు ఎక్కడ డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ అన్నట్టు. నౌ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ప్రాక్టికల్ మోడ్. అంటే ఈ 4 daysలో కూడా ప్రతి సెషను ఇండివిజువల్గా ప్రాక్టికల్గా వాళ్ళ చేత అసైన్మెంట్ ఆన్ స్పాట్ చేయించి 4 days అయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా కొత్త బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీకు ఛాలెంజెస్ ఉన్నా, లైక్ సోషల్ మీడియా వైజ్గా కానీ, మార్కెటింగ్ వైజ్గా కానీ, సేల్స్ వైజ్గా కానీ, బ్రాండింగ్ వైజ్గా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోన్స్ కానీ, ఎక్కడ ఇష్యూస్ ఉన్నా, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేసి దాని పేటెంట్ ఏదైనా తీసుకోబోతున్నారు, ఐపీ రైట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, పార్ట్నర్షిప్లో ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ 4 days వర్క్షాప్లో కవర్ చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ ఇన్ హౌస్ ట్రైనింగ్ మోడల్. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈసారి ఇన్ హౌస్ ట్రైనింగ్ మోడల్కి కనుక రాగలిగితే 4 days 100% మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. అండ్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ కాన్ఫిడెంట్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెసెస్. సార్ దీంతో పాటు లాస్ట్ టైం ఒకటి అనౌన్స్ చేసాం మనం, ఓన్లీ ఫర్ ఉమెన్స్కి. ఎస్ మ్యామ్, ఎస్. అవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని నేను డేట్స్ మీకు అనౌన్స్ చేసి చెప్తాను. ఒక 1 week ముందు అది కూడా జరుగుతుంది. మీకు రెండింటిలో డేట్స్ అసైన్ చేస్తాను. యూ కెన్ గివ్ ఫర్ ద పీపుల్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ అ గుడ్ డే.